ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో మనం యూఎస్ డాలర్స్ని మాత్రమే ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తాం? మన ఎగుమతులు కానీ దిగుమతులు కానీ వీటన్నిటిని మనం యూఎస్ డాలర్స్లోనే ఎందుకు చేస్తాం? ఎందుకంటే ప్రపంచంలో చాలా కరెన్సీస్ ఉన్నాయి, వాటన్నిటిని మనం ఉపయోగించాం. కేవలం యూఎస్ డాలర్స్ని మాత్రమే మనం ఉపయోగిస్తాం. అదేవిధంగా యూఎస్ఏ అనేది ఏదైనా కంట్రీ మీద శాంక్షన్స్ విధిస్తే ఆ కంట్రీ మీద అది పెను ప్రభావాన్ని చూపుతుంది. కానీ మిగతా కంట్రీస్, సపోజ్ రష్యా కానీ, శ్రీలంక కానీ, లేదా ఒక ఆఫ్రికన్ కంట్రీస్, ఈజిప్ట్ లాంటి కంట్రీస్ కానీ, ఈ దేశాలు వేరే కంట్రీస్ మీద శాంక్షన్స్ విధిస్తే అవి ఎందుకు ప్రభావాన్ని చూపవు? కేవలం అమెరికా మాత్రమే ఎందుకు ఇంతలా ప్రభావాన్ని చూపుతుంది? అమెరికన్ డాలర్ మాత్రమే ఎందుకు ప్రపంచాన్ని శాసిస్తుంది? దానికి గల కారణాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచంలో కరెన్సీ అనేది లేదు. కానీ అప్పట్లో ట్రేడింగ్ ఎలా జరిగేది? సపోజ్ నీ దగ్గర కొంత టమాటాలు ఉన్నాయి, నీకు రైస్ కావాలి. సో రైస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్న టమాటాలు అతనికి ఇచ్చేసి అతని దగ్గర ఉన్న రైస్ తీసుకుంటావు. సో ఇది కొంతకాలం నడిచింది. ఇది కొంతవరకు చిన్న ట్రాన్సాక్షన్స్కి ఇది బాగానే పనిచేస్తుంది. కానీ హై వాల్యూ ట్రాన్సాక్షన్స్కి ఈ పద్ధతి పనికిరాదు. అందుకే అప్పుడే గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిని కరెన్సీగా వాడటం మొదలుపెట్టారు. సో ఈ గోల్డ్, సిల్వర్ కరెన్సీగా వాడుతున్నప్పుడు నీకు కావాల్సిన వస్తువును తీసుకొని ఆ గోల్డ్ అతనికి ఇచ్చేయటం, దానికి తగ్గ గోల్డ్, సిల్వర్ కానీ ఇచ్చేయటం. సో ఈ విధంగా కరెన్సీ అనేది, ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉండేది. మరి కొంతకాలం తర్వాత ఇందులో కూడా సమస్యలు వచ్చాయి. సపోజ్ మీరు హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళాలి. మీ దగ్గర ఉన్న గోల్డ్ కనుక మీరు తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టమైనది. ఎందుకంటే గోల్డ్ అనేది చాలా బరువైన మెటల్, ప్లస్ ఇక్కడి నుంచి అక్కడికి అంత గోల్డ్ తీసుకెళ్ళడం కూడా శ్రేయస్కరం కాదు, దొంగల భయం ఉంటుంది. సో ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ వచ్చేసింది. ఏంటంటే మీ దగ్గరున్న హైదరాబాద్లో ఒక వ్యక్తికి మీరు గోల్డ్ ఇస్తారు, అతను మీకు స్లిప్ ఇస్తాడు గోల్డ్ తీసుకున్నట్టు. ఆ స్లిప్ని మీరు తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న అతని సంబంధించిన వ్యక్తికి మీరు ఇస్తారు. సో అక్కడ మీరు గోల్డ్ కలెక్ట్ చేసుకుంటారు. సో ఈ విధంగా ట్రేడింగ్ అనేది కొంతకాలం పాటు కొనసాగింది. మనం కరెన్సీ నోట్ కనుక చూస్తున్నట్టయితే, మన ఇండియన్ కరెన్సీ చూస్తే అందులో ఒకటి ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ద బీరర్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 500, 100 రూపీస్ అని అక్కడ కరెన్సీ నోట్ పైన మనకి రాసి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే అది ఎవరైతే కలిగి ఉన్నారో అతనికి నేను డబ్బులు పే చేస్తానని. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పాతకాలంలో ఉన్న ఈ గోల్డ్ తీసుకొని ఆ స్లిప్ ఇవ్వటం మొదలైంది. రాను రాను ఇదే కరెన్సీగా మారిపోయింది. అన్ఆర్గనైజ్డ్గా ఉన్న ఈ యొక్క సెక్టార్ను ఒక ఆర్గనైజ్డ్గా, ఒక పద్ధతి ప్రకారం చేసిన వ్యక్తి ఎవరంటే వాంగ్ యాన్ లియాంగ్. 1154 సంవత్సరంలో చైనాలో ఈ వాంగ్ యాన్ లియాంగ్ అనే వ్యక్తి ఒక బ్యాంక్స్ని ప్రవేశపెట్టాడు. అంటే ప్రజలు ఈ బ్యాంక్స్కి వెళ్ళి వారి దగ్గరున్న బంగారాన్ని బ్యాంక్స్లో ఇచ్చేసి అక్కడ ఉన్న కరెన్సీ నోట్ని తీసుకొని వచ్చేవాళ్ళు. సో ఆ కరెన్సీ నోట్ తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట బ్యాంక్స్లో ఇస్తే మీకు కావాల్సిన బంగారం మీకు ఇస్తారు. సో ఇలా ఒక పద్ధతి ప్రకారం ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉండేది. సో యూరప్కి చెందిన మార్కో పోలో అనే ఒక వ్యక్తి ఈ చైనాలో ఉన్న ఈ సిస్టమ్ని చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. యూరప్కి వెళ్ళి ఈ చైనా సిస్టమ్ని, ఈ విధంగా ట్రేడింగ్ సిస్టమ్ని అక్కడ కూడా ప్రవేశపెట్టాడు. సో పౌండ్ స్టెర్లింగ్, బ్రిటన్లో మొట్టమొదటిసారి ఈ పౌండ్ స్టెర్లింగ్ అనే ఒక కరెన్సీని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ప్రజలు వారి వద్ద ఉన్న గోల్డ్ని తీసుకొని వచ్చి బ్యాంక్లో ఇస్తారు, బ్యాంక్లో ఈ పౌండ్ స్టెర్లింగ్ని తీసుకుంటారు. సో ప్రభుత్వం ఈ పౌండ్ స్టెర్లింగ్కి ఎంత గోల్డ్ వస్తుందో చెప్తుంది. అప్పట్లో ఒక పౌండ్ స్టెర్లింగ్ ఈజ్ ఈక్వల్ టు 7.3 grams ఆఫ్ గోల్డ్. సో ఈ విధంగా వాళ్ళు ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు. కానీ అన్ని దేశాల్లో కూడా ఈ విధంగా, దేశంలోనే కాదు బయట దేశాలతో కూడా వాళ్ళు ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు. కానీ ఈ ట్రేడింగ్ అంతా కూడా బంగారంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ కరెన్సీ పేపర్ అనేది బంగారాన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ ట్రేడింగ్ అంతా కూడా బంగారంలో మాత్రమే జరుగుతుంది. ఎవరి వద్ద ఎక్కువ గోల్డ్ ఉంటే వారి వద్దకి ఎక్కువ కరెన్సీ వస్తుంది. ఎవరైతే ఎక్కువ రిసోర్సెస్ని ప్రొడ్యూస్ చేయగలుగుతారో వారి వద్దకి ఎక్కువ గోల్డ్ వస్తుంది. ఆ టైంలో బ్రిటన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశము. సో ఎక్కువ రిసోర్సెస్ కూడా వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు. సో ప్రపంచంలో ఉన్న ట్రేడింగ్ అంతా కూడా
పౌండ్ స్టెర్లింగ్లోనే జరిగేది. అన్ని దేశాల నుండి కూడా గోల్డ్ అనేది ఎక్కువ రిసోర్సెస్ ఉండటం వల్ల బ్రిటన్కే వచ్చేది. సో ఆ విధంగా బ్రిటన్ అనేది ఆ కాలంలో నెంబర్ 1 కంట్రీగా ఉండేది. 1900s వరకు బ్రిటన్ యొక్క పౌండ్ స్టెర్లింగే వరల్డ్ ఎకానమీని శాసిస్తూనే ఉండేది. ఎప్పుడైతే వరల్డ్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు పౌండ్ స్టెర్లింగ్ యొక్క వాల్యూ తగ్గిపోవడం ప్రారంభమైంది. దీనికి కారణం యుద్ధాల మూలంగా బ్రిటన్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. సో ఈ అవకాశం అమెరికా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నారు. అమెరికా అనేది యుఎస్ డాలర్స్ని వరల్డ్ కరెన్సీగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ టైంలోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. వరల్డ్ వార్ తర్వాత పౌండ్ స్టెర్లింగ్ యొక్క వాల్యూ బాగా తగ్గిపోయింది. బ్రిటన్ అనే దేశం అప్పులతో బాగా మునిగిపోయింది. సో ఈ సిచ్యువేషన్ని అమెరికా వాళ్ళు ఒక అవకాశంగా తీసుకున్నారు. వాళ్ళకి యుఎస్ డాలర్ని ప్రపంచం మీద రుద్దడానికి ఇది వాళ్ళకి ఛాన్స్ దొరికింది. సో ఇదే టైంలో అమెరికా యొక్క ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. ఏదైనా దేశం యొక్క ఎగుమతులు ఎక్కువగా ఉంటే ఆ దేశం యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది. సో అమెరికా అనేది ఎక్స్పోర్ట్స్ని బాగా పెంచేసింది. బయట యుద్ధం కారణంగా నష్టపోయిన యూరోపియన్ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాలన్నీ ఈ యుఎస్ డాలర్కి ఒప్పుకున్నాయి. సో ఇక్కడి నుంచే యుఎస్ డాలర్ యొక్క ట్రేడింగ్ స్టార్ట్ అయింది. అదే టైంలో మిగతా దేశాలైన ఇండియా కానీ, చైనా కానీ ఇలాంటి దేశాలు అప్పటికి ఇంకా డెవలప్ చెందకపోవడం వల్ల, ఆఫ్రికా దేశాల్లో పెద్దగా అభివృద్ధి లేకపోవడం వల్ల అమెరికా వాళ్ళు చెప్పిందే వేదంగా అయిపోయింది. కానీ అమెరికాకి తెలుసు ఏదో ఒక రోజు తమ సిచ్యువేషన్ కూడా పౌండ్ స్టెర్లింగ్ లాగే అయిపోతుందని. అందుకే వాళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే ఆయిల్. ప్రపంచంలో ఆయిల్ అనేది చాలా అవసరమైన న్యాచురల్ రిసోర్స్. ఆయిల్ లేకుండా ఏ పని అవ్వదు. సో ఇక్కడే వాళ్ళు ఒక మాస్టర్ స్ట్రోక్ చేశారు. అదేంటంటే ఆయిల్ ఎక్కువగా లభ్యమయ్యే దేశాలైన గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, కువైట్ ఇలాంటి దేశాలకి అమెరికా వెళ్ళి అక్కడున్న ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి, అక్కడున్న ఆయిల్ని వెలికి తీయడానికి వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఆయా దేశాల దగ్గర ఆయిల్ అయితే ఉంది కానీ దాన్ని వెలికి తీసే సిస్టమ్ అయితే లేదు. అమెరికా వాడు వాళ్ళ సౌదీ దేశానికి కానీ, గల్ఫ్ దేశాలకు కానీ వెళ్ళేసి వాళ్ళతోటి ఆయిల్ని వెలికి తీసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అలాగే ఆయిల్ని వేరే కంట్రీస్కి అమ్మడానికి కానీ, కొనడానికి కానీ కేవలం యుఎస్ డాలర్స్ని మాత్రమే వాడాలని సౌదీతో కానీ, గల్ఫ్ కంట్రీస్తో కానీ ఒప్పందాలు చేసుకున్నాడు. సో ఆ విధంగా డాలర్ని మరింతగా ప్రమోట్ చేసి దాన్ని వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చారు అమెరికా వాళ్ళు. అయితే మీ కరెన్సీని మేము ఎందుకు వాడాలి, అమెరికన్ డాలర్స్లోనే మేము ఎందుకు ట్రేడింగ్ చేయాలి, ప్రపంచంలో చాలా కరెన్సీస్ ఉన్నాయి, యూరో ఉంది, వాటిల్లో మేము ట్రేడింగ్ చేస్తాం అని ఎవరైనా అమెరికాకి ఎదురు తిరిగితే, సపోజ్ ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ గారు ఆయిల్ ట్రేడింగ్ని యుఎస్ డాలర్స్లో చేయమన్నారు. ఎందుకంటే తమ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా యూరోప్ దేశాలకు చేస్తున్నాం కాబట్టి తాము ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ట్రేడింగ్ అనేది యూరోలో మాత్రమే చేస్తాము, యుఎస్ డాలర్స్కి తాము ఒప్పుకోము అని చెప్పారు. అమెరికా వాడు ఏం చేశాడు, సద్దాం హుస్సేన్ తోటి ఇరాక్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, అక్కడ చాలా చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నాయని చెప్పేసి అతన్ని చంపేశారు. ఇరాక్తో యుద్ధం చేసి అతన్ని చంపేశారు. అలాగే లిబియా ప్రెసిడెంట్ గడాఫీని కూడా అమెరికా వాళ్ళే అక్కడి నుంచి గద్దె దింపారు. దీనికి కారణం ఏంటి, అతను ఆయిల్ ట్రేడింగ్ యుఎస్ డాలర్స్లో చేయనన్నాడు, యూరోలో కానీ ఇతర ఏదైనా కరెన్సీలో తాను చేస్తాన్నాడు. సో ఈ విధంగా తమ దారికి వచ్చిన వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడం, ఎవరైనా తమ దారికి రాకపోతే వాళ్ళతో యుద్ధం చేసి తమ మిలిటరీ పవర్ ద్వారా వాళ్ళని చంపేయటము లేకపోతే వాళ్ళని గద్దె దింపేయటము చేసేసి యుఎస్ డాలర్స్ని శక్తివంతం చేసుకోవడము, తద్వారా అమెరికాని ప్రపంచంలో నెంబర్ 1 చేసుకోవడమే అమెరికా యొక్క ఉద్దేశం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యుఎస్ డాలర్స్ని అందరూ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే పోను అమెరికా యొక్క నెంబర్ 1 పొజిషన్ పోతా ఉంది. మిగిలిన దేశాలు ఏదైతే భారత్ లాంటి దేశాలు రూపీని స్ట్రాంగ్ చేసుకోవడానికి మన కరెన్సీని ప్రమోట్ చేసుకునే విధంగా ఉన్నాయి. ఇటీవలే రష్యాతో జరిగిన ఆయిల్ ట్రేడింగ్లో కూడా రూపీతోనే మనం ట్రేడింగ్ చేసాం కాబట్టి ఫ్యూచర్లో మన ఇండియన్ కరెన్సీ కూడా వరల్డ్ని డామినేట్ చేసే రోజు వస్తుంది. అమెరికన్ కరెన్సీ యొక్క వాల్యూ క్రమేపీ తగ్గనుంది.